ఛే, సడన్గా ఇలా చెప్పేసరే. ప్రతిసారి డబ్బు కోసం ఈయన దగ్గర చేర్చడం నాకెంత అసహ్యంగా ఉంటుంది. ఆస్తంతా నా పేరున రాసుకొని సంతోషంగా అనుభవిద్దామనుకుంటే చివరికి నాకే ట్విస్ట్ పెట్టారే. ఏం చేద్దాం? పెళ్లి చేసుకుంటానని చెప్పొచ్చేశాను. ఇప్పుడు ఏం చేయాలి? నేను చెప్పినట్టు పెళ్లి చేసుకోకపోతే ఖచ్చితంగా నాన్న చెప్పినట్టు చేసేస్తారు. వదలకూడదు నిత్య, వదలకూడదు. కోట్ల కొద్దీ ఆస్తుంది. ఇది ఇంకొకరికి మనం వదలకూడదు. ఏదో ఒకటి ఖచ్చితంగా చేసే తీరాలి. హలో రేవతి, ఏం చేస్తున్నావే? నేను పడుకుని ఉన్నానే. ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? ఏమైనా ప్రాబ్లమా? అవునే, నాకు మనసేం బాగోలేదు. మనశ్శాంతే లేదే. అది కరెక్టే. కోట్ల కొద్ది డబ్బుంటే ఇలాగే కంటి మీద కొనుక్కుంటాడు. అయ్యో పిచ్చిదల్లా వాగకే. మా నాన్న ఇప్పుడు నాకు సమస్యగా ఉన్నాడు. ఏమంటున్నావే? అవునే, మా నాన్న సడన్గా అయ్యో అంతా నా తలరాత. నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే మీ నాన్న నీకు ఒక్క పైసా కూడా ఇవ్వరనుకుంటా. అవునే, అందుకే నాకేం చేయాలో అర్థం కావడం లేదు. డబ్బు లేకుండా నేను ఏం చేయగలను చెప్పు? అవునవును, నీ దగ్గర డబ్బుంటేనే మేము కూడా జాలీగా ఉంటాం. ఇప్పుడు అదా ముఖ్యం. దీనికి ఏవైనా ఐడియా ఉంటే చెప్పు. హలో, నువ్వు లైన్లో ఉన్నావా లేదా? ఎందుకు సైలెంట్గా ఉన్నావు? ఉండవే, ఐడియా అంటే వెంటనే వచ్చేస్తుందా? సరే, రేపు నువ్వు నా ఆఫీస్కి రా, అక్కడ మాట్లాడుకుందాం. సరేనా? సరే సరే, ఉంటాను. బాయ్. హాయ్. హాయ్. విషయం ఏమిటి? ఆఫీస్కి రమ్మని చెప్పావు. ఏమైనా ప్లాన్ చేసావా? ఒక ఐడియా ఉంది. నువ్వు ఓకే అన్నావంటే ఆస్తి మొత్తం నీదవుతుంది. బిల్డప్ చాలు గాని నా ఆస్తి నన్ను వదిలి వెళ్ళకూడదు. ఏదైనా ఐడియా ఉంటే త్వరగా చెప్పు. ఐడియా ఏంటంటే, నువ్వు ఒక మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేసుకో. అప్పుడు ఆస్తంతా ఆటోమేటిక్గా నీ చేతికొస్తుంది. ఒరే లూసు మెంటల్ పిచ్చి, నేనే పెళ్ళొద్దంటున్నాను. ఈ ఐడియా ఇవ్వడానికి ఎంత దూరం పిలిచావా? నేను చెప్పేది ముందు ప్రశాంతంగా వింటావా? ఆ తర్వాత నువ్వే నన్ను అప్రిషియేట్ చేస్తావు. కన్ఫ్యూజ్ చేయకుండా క్లియర్గా చెప్పవే. మీ నాన్నగారు చెప్పినట్టు నువ్వు పెళ్లి చేసుకుంటావు, కానీ నీకు మాత్రమే తెలిసినట్టుగా పెళ్లి చేసుకుంటావు. ఏంటి మాకు మాత్రమే తెలిసినట్టుగానా? ఏంటి వాగుతున్నావు? నాకేం అర్థం కావడం లేదు. ఇటు చూడవే, మీ నాన్నగారికి ఆరోగ్యం బాలేదు. ఎప్పుడైనా చనిపోవచ్చు కదా, కానీ ఈలోగా ఆస్తంతా నీ పేరు మీదకి రావాలి కదా. అందుకే నువ్వు ఊరికే ఒక పెళ్లి చేసుకో. ఏమి అలా ఊరికే పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ఒప్పుకుంటారా? ఓసే, నువ్వు ఏ కాలంలో ఉన్నావు? డబ్బులిస్తే అన్ని పనులకి మనుషులుంటారు. సరే, ఇప్పుడు నేనేం చేయాలి? క్లియర్గా చెప్పు. ఇటు చూడు, నేను చెప్పినట్టుగా ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని నాన్న ముందుకెళ్ళి నిల్చో. ఫస్ట్ కోప్పడతారు, ఆ తర్వాత ఆస్తంతా అతను నీ పేరు మీదకి మార్చేస్తారు. సరేనే, నువ్వు చెప్పిన ఐడియా బాగానే ఉంది. కానీ ఎవరిని ఈ ప్లాన్కి ఒప్పించాలో నాకు తెలియడం లేదు. అదంతా నువ్వు వదిలేవే, అందుకు నేనున్నాను కదా. నా దగ్గర చాలా నాళ్లుగా ఒక అతను యాక్టింగ్ ఛాన్స్ అడుగుతున్నాడు. నేనేమో సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నాను కదా. వాడితో చెప్పి నిన్ను పెళ్లి చేసుకున్నట్టుగా నటించమంటాను. సరేనే, కానీ దీనివల్ల ప్రాబ్లమే రాదుగా? ఎలాంటి ప్రాబ్లము రాదు. ఈరోజు ఈవినింగ్ నేను చెప్పే అబ్బాయిని పిలిచి మాట్లాడి చూద్దాం. నువ్వేమంటావు? అబ్బాయి వల్ల ఎటువంటి ప్రాబ్లం రాదుగా? ఎటువంటి ప్రాబ్లము రాదులే, నేను చెప్పినట్టుగానే చెయ్యి. అమ్మయ్యా, నేను చూసిన తర్వాతే నాకు సగం టెన్షన్ తగ్గింది.
నువ్వేం కంగారు పడకు, మిగతా టెన్షను పోతుంది. అప్పుడప్పుడు నన్ను కూడా పట్టించుకుంటూ ఉండు. ఇది మాత్రం మనం అనుకున్నట్టు జరిగిందంటే నీకు ఫుల్ మీల్సే. మ్మ్. ఏంటి ఇంకా రాలేదు? హాయ్ అండి. రావయ్యా. నమస్తే మేడం. మ్, మ్యామ్ నేనే విజయ్. మీరే కదా ప్రొడ్యూసర్ నిత్య మ్యామ్? అవునవును, ఆవిడే ప్రొడ్యూసర్ నిత్య. నేను చెప్పిందంతా నీకు గుర్తుంది కదా? గుర్తుంది. కరెక్ట్ గా యాక్ట్ చేయాలి, ఓకేనా? షూర్ మ్యామ్. మీరు అనుకున్న దానికంటే బాగా నటిస్తాను మ్యామ్. నన్ను నమ్మండి మ్యామ్, బాగా యాక్ట్ చేస్తాను. ఏంటి వీడు చూడడానికి చాలా చిన్న కుర్రోళ్ళ ఉన్నాడు. వీడెలా మన ప్లాన్కి సరిపోతాడు? ఓ, విజయ్ ఒక నిమిషం ఉండండి. రేవతి నీతో కొంచెం మాట్లాడాలి. వెయిట్ చేయండి. ఒక్క నిమిషం వెయిట్ చేయండి, ఇప్పుడే వచ్చేస్తాం. రావే. ఏంటిది అలా తీసుకెళ్ళిపోయింది? ఏ చూడ్డానికి నాకంటే చిన్న కుర్రాళ్ళ ఉన్నాడే. అవును, అయితే ఏంటి ప్రాబ్లం? ఏ నాకు హస్బెండ్గా నటించాలి. తనకెంత వయసు ఉంటుంది? వాడికొక 19-20 ఉంటాయి. ఏ నాకు 30 ఏళ్ళయింది. 20 ఏళ్ల కుర్రాడిని పెళ్లి చేసుకున్నానని ఎలా చెప్పగలను? ఇటు చూడవే, నేను చెప్పింది సరిగ్గా విను. నీ నాన్నతో తొందరగా పెళ్లి చేసుకుంటానని చెప్పావా లేదా? అవునే చెప్పాను. ఇప్పుడు దానికేంటి? మీ నాన్నగారే నీకొక మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేస్తే నువ్వు అప్పుడేం చేయగలవు? సరే, అది వదిలే. నువ్వే నీ వయసులో ఉన్న ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నామని చెప్తాం. ఆ, అలా చెప్తే? ప్రశ్నిస్తూనే ఉన్నావేంటే? మీరు చెప్పినట్టు నేను పెళ్లి చేసుకున్నాను, వెంటనే నా పేరు నాస్తి రాయడని చెప్తాను. నో, అదే తప్పు. ఉమ్, ఆ కుర్రాడు ఎవరు, ఎలాంటోడు, ఎక్కడోడు, ఇవన్నీ మీ నాన్నగారు అడగరు? ఉమ్, అలా జరిగితే నీ ప్లాన్ అంతా మటాష్. హ? అయ్యో ఏమంటున్నావే? అర్థమయ్యేలా చెప్పవే. క్లియర్గా చెప్తాను, విను. నువ్వు నీకంటే వయసులో చిన్న కుర్రాడిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటే మీ నాన్నగారు ఏమంటారు? ఏంటి నిత్య ఇంత పని చేశావని అంటారు. దానికి నువ్వేం చెప్పాలో తెలుసా? వాడు నాకంటే చిన్న కుర్రాడు, మేమిద్దరం లవ్ చేసుకున్నాం, వేరే దారి లేకనే అర్జెంటుగా పెళ్లి చేసుకున్నామని చెప్పాలి. అలా చెప్తే? అలా చెప్తే నీకు నచ్చినట్టుగానే నువ్వు జీవించుకో అని నాన్నగారు వదిలేస్తారు. సరేనే, నువ్వు చెప్పిందంతా కరెక్టే. కానీ ఈ కుర్రాడు గురించి మా నాన్న ఎంక్వైరీ చేస్తే నేనేం చేయను? దానికి కూడా ఒక ఐడియా ఉంది. ఈ కుర్రాడికి చుట్టాలు బంధువులు ఎవరూ లేరు. వాణ్ణి చూడన వెంటనే నాకు నచ్చేశాడు, అందుకే వాణ్ణి లవ్ చేసి పెళ్లి చేసుకున్నానని చెప్పి ఒక స్టోరీ చెప్పే. ఆ తర్వాత నీకు మొత్తం ఆస్తి వచ్చేస్తుంది. బాగా ఎంజాయ్ చేయి. వాడికొక 5-10 ఇచ్చి పంపించేద్దాం. నటించడానికి వచ్చినవాడే కదా, నువ్వు ధైర్యంగా రంగులోకి దిగు. కానీ నువ్వు చెప్పినట్టుగా నీ వయసులో ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకున్నావంటే నీ సిచ్యువేషన్ ని చూసి నిన్నే బ్లాక్మెయిల్ చేయొచ్చు. ఆలోచించుకో. అవును కదూ, కానీ ఇది సూపర్ ఐడియానే. నువ్వు బాగానే ఆలోచించావు. సరే, దీనికి ఆ కుర్రాడు ఒప్పుకుంటాడా? అందుకు నేనున్నాను కదా. వాడితో సినిమా షూటింగ్ అని చెప్పి హ్యాండిల్ చేస్తా. అంతేకాకుండా వాళ్ళది పేద కుటుంబం, ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. సూపరే, మంచి ఐడియా. సరే, నేను చెప్పింది మాత్రం నువ్వు చెయ్యి, ఓకేనా? రా. సారీ విజయ్, కొంచెం లేట్ అయింది.